అయితే ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణము ఈ రోజు మనకు ఇందిరా పార్కు హైదరాబాద్ లోపల మన రెడ్ల అన్ని తెలంగాణలోని రాష్ట్ర రెడ్డి సంఘాలు అన్ని కలిసికట్టుగా రెడ్ల నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఈ యొక్క రెడ్ల నిరసన దీక్షకు ఇచ్చినందుకు దానికి సంఘీభావంగా మనము నాగర్కర్నూలు జిల్లా రెడ్డి బిడ్డల సంఘీభావ పాదయాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఎందుకోసం చేయడం అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ చూడవచ్చు, మనకు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెస్ట్ లో అర్హత మార్కులను 90 నుంచి 75 తగ్గించారు. అయితే గత 78 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మనకు ఏదైతే మనకు అగ్రవర్ణాలని ముద్ర వేసి ప్రతి ఒక్క పరీక్షలో మనకు మార్కుల విషయానికి వస్తే మనకు 100కు 90 మార్కులు వస్తే మనకేమో అర్హత సాధించలేము. అదే వేరే వర్గాల వారికేమో 50% కానీ 70% కానీ వచ్చినా కూడా వాళ్ళు అర్హత సాధించినట్టు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి అడగడం కోసమే మన వాళ్ళందరూ ఇందిరా పార్క్ లో ఈ రోజు ధర్నా చేస్తున్నారు. దానికి మద్దతుగానే మనము ఈ రోజు ఈ కార్యక్రమానికి పూనుకున్నాము. అదే విధంగా రెండోది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించి మిగిలిపోయిన పోస్టులను ఆ వర్గాలతోనే బ్యాక్లాగ్ ద్వారా భర్తీ చేయాలని ఇంకొక డిమాండ్ తోటి మనం ముందుకు వచ్చినాము. ఎందుకంటే మిగతా వర్గాలు మనకు ఎస్సీ కానీ బీసీ కానీ ఏదైతే వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారం జాబులు ఉంటాయో ఆ జాబులకు వాళ్ళు అప్లై చేసినప్పుడు ఏమైనా పోస్టులు మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి ఆ వర్గాలకే ఆ జాబులను ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. కానీ ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చి మన దగ్గర వచ్చిన జాబులకు మన వాళ్ళు అప్లై చేసుకోగా లేకపోతే అర్హత సాధించకపోతే ఏవైతే ఉద్యోగాలు మిగిలిపోతే వాటిని వేరే వాళ్ళకు దోచి పెడుతూ పేరు పైన మీదనేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పేసి గొప్పలు చెప్తూ మన పోస్టులను కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మన యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా అయితే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళకే ఇస్తున్నారో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగాలు కూడా మిగిలిపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో వాళ్ళకే చెందాలని చెప్పేసి సెకండ్ డిమాండ్ తోటి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే విధంగా అన్ని పోటీ పరీక్షల్లో వయోపరిధి సాధించాలి. నేను ఒక్కటే అడగదలుచుకున్న ఈ సమాజాన్ని, ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ పోతేనేమో రెడ్డి బిడ్డలకు కానీ అగ్రవర్ణ పిల్లలకు కానీ 25 సంవత్సరాలకు అతను వయసు అయిపోతుందంట. మిగతా వర్గాలకేమో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలకు వాళ్ళు ఎంగు డైనమిక్ గా ఉండి ఉద్యోగం చేశారంట. అంటే వయసులో కూడా మనకు తీవ్రంగా 78 సంవత్సరాల నుంచి అన్యాయం చేసుకుంటే అడిగే నాదుడే లేడు. అందుకోసమే ఈ రోజు మన రెడ్డి సంఘాలు అన్ని కలిసి ఆడ ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తే దానికి సంఘీభావంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదే విధంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మనకు ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా మిగతా వర్గాలకేమో అన్ని రాష్ట్ర కానీ జాతీయ స్థాయి కానీ కమిషన్లు ఉన్నాయి. మన ఈడబ్ల్యూఎస్ ఎందుకు కమిషన్ ఏర్పాటు చేయలేదు? వీళ్ళు ఏది పూర్తిగా చూపించు మీకు రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పేసి అందరితోటి మనం మాటలు పడుతున్నాము. కానీ మనకు అందిన ఫలాలు ఏవి కూడా 100%కి 100కి ఇవ్వకుండా వీళ్ళు మనకు ప్రభుత్వం కానీ మనకు అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ మోసం చేస్తున్నారు. దీన్ని ఎండగట్టడం కోసమే మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్నాను. అదే విధంగా రెడ్డి కార్పొరేషన్ కు వెంటనే నిధులు కేటాయించాలి. అయితే మన గవర్నమెంట్ ప్రభుత్వం కాదు ఏం చేస్తుందంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినాము, ఇంకా మీకు ఏదో గొప్పగా ఇచ్చినామని చెప్పేసి పేరుకు మనకు చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అయినా కూడా ఒక పాలక మండలి నియమించకపోవడము, దానికి నిధులను కేటాయించకపోవడం వల్ల ఒక్క రెడ్డి బిడ్డ కావచ్చు ఒక్క చిన్న అవకాశం కూడా రాలేదు, చిన్న ఉపయోగం రాలేదు. కాబట్టి రెడ్డి కార్పొరేషన్ కు వెంటనే పాలక మండలి ఏర్పాటు చేసి వాటికి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మనకు ఇంకో డిమాండ్ గా మన వాళ్ళు ధర్నా చేస్తున్నారో దానికి సంఘీభావంగా మనము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే విధంగా విద్యా ఉద్యోగ అర్హత పరీక్షలకు రుసుములు తగ్గించాలి. ఒక రెడ్డి బిడ్డకేమో 2500 1000 రూపాయలు రుసుము ఉంటే ఇంకో వర్గానికేమో 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. అంటే మనం కాయ కష్టం చేసి మనకు వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పుల పాలై ఉన్న భూములు అమ్ముకొని తింటుంటే మన పిల్లలు ఎగ్జామ్ రాయాలంటేనేమో 1000 కట్టాలి, వేరే వాళ్ళ పిల్లలు కట్టాలంటేనేమో 50 రూపాయలు 100 రూపాయలు కట్టాలి. ఇదెక్కడి న్యాయం? ఈ యొక్క అన్యాయాన్ని గత 78 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ప్రశ్నించకపోవడం వల్ల ఈ అధికారులకు మేల్కొల్పు జరగట్లేదు. కాబట్టి ఈ విధంగా మనం ప్రశ్నించి అధికారులను మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక రెడ్డి బిడ్డగా నేను కోరుతున్నాను. దీనికి పెద్దలందరూ కూడా దయచేసి కార్యాచరణ మనకు నిర్వహించి దీని మీద గట్టిగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.